షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నీకు ఇంటికి ఏ సంబంధం లేదు. ఈ ఇంటి బయట లాన్ లో ఉన్న గడ్డి పరుక్కున్న విలువ కూడా నీకు లేదు. వెళ్ళిపో. ఆపుచే. ఈ ఇంటి కోడలిగా నీకు విలువ గౌరవం ఉంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఈ సూర్యదేవర వంశపు 5వ తరం కోడలిగా నీకు పట్టాభిషేకం చేస్తున్నాను. ఈ అడుక్కునే దానికో అనాథ శవానికో అంత్యక్రియలు చేస్తా తప్ప నిత్యకు చేంజ్. ఈ ప్లేస్ లో ఇంకొక క్షణం కూడా ఉండను. ఆగుచే. నిత్యకు నువ్వు పిండ ప్రదానం చెయ్యకపోతే నాకు చేయాల్సి ఉంటుంది. ఈ క్షణమే నేను ఈ చెరువులో మునిగి చనిపోతాను. బేబీ ఆగు. మంగిట్టే వస్తుంది. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. మంగ వచ్చినా జై వచ్చినా ఎవరొచ్చినా నేను వెళ్ళను గాక వెళ్ళను. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? శ్రీమద్ రమణ గోవిందో హరి. పాదచారి ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? నా రాయి ఇచ్చేసి వెళ్ళండి. మిమ్మల్ని అయ్యో. అయితే ఇది మంగ కాదు, నిత్య. హలో అజయ్, నేన్రా. ఏంటత్తయ్య? అర్జెంటుగా బయలుదేరి మన బట్టల షాప్కి వచ్చాయి. అయితే ఇది మంగ కాదు, నిత్య. హలో అజయ్, నేన్రా. ఏంటత్తయ్య? అర్జెంటుగా బయలుదేరి మన బట్టల షాప్కి వచ్చాయి. మావా, మంచి స్టఫ్ దొరికింది మావా. బేబీ, ఏమైంది బేబీ? ఎందుకలా ఉన్నావు? ఎవరైనా నిన్ను చూసారా? ఇందుకే చెప్పాను బయటికి వెళ్ళొద్దని. నువ్వు వెళ్ళలేదు. నిన్ను తక్కువ అంచనా వేయొద్దని చెప్పి ఆ మంగని తక్కువ అంచనా వేశావు. అది తెలివైంది అంటే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. పోయి ఆ మంగతో పెట్టుకున్నావు. మన ప్లాన్ అంతా అప్సెట్ చేసావు. ఇప్పుడు మంగని ఎలా కన్విన్స్ చేసేది? తన్నెలా ఫేస్ చేసేది? స్టాప్ ఇట్ మామ్. మంగ అదేమైనా జీనియసా?
లేక గోడెసా? ఆకాశంలోంచి ఏమైనా ఊడిపడిందా? అద్భుత శక్తులు ఏమైనా ఉన్నాయా దానికి? ఎందుకు దాని భజన చేస్తున్నావు మామ్? నా ముందు దాన్ని పొగడొద్దు అని చెప్పారా లేదా? ఓకే బేబీ, ఐఎమ్ సారీ. మంగా నిన్ను చూసిందా? మంగ, జై, చారి, చంద్రిక, ప్రసాద్ అందరూ నన్ను పట్టుకోవడానికని వచ్చారు. కానీ నేను ఎవ్వరికీ దొరకలేదు, కనపడలేదు. చాలా నేను వాళ్ళకంటే తెలివైన దాన్నని ఒప్పుకుంటావా? థ్యాంక్ గాడ్. ఇంకొకసారి ఆ మంగని పొగిడావనుకో, ఇమిడియట్ గా వెళ్ళి దాన్ని చంపేసి వస్తాను. నీ పొగడ్తలు దాని ఆయుష్ని తగ్గిస్తాయి అనేది గుర్తుపెట్టుకో. అది ఇంకొన్నాళ్ళు బతకాలంటే నీ నోటి నుంచి దాని పేరు గాని దాని గురించి పొగడ్త గాని రాకూడదు. అర్థమైందా? నేను బ్రతికే ఉన్నానని చెప్పడానికి నాకు క్షణం పట్టదు. ఏంట్రా కోడి కూత పెడుతుంది? ముందు ఏకలు పీకేద్దాం మావా, చప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉంటుంది. పట్టుకోడ్రా. ఆగో. నాన్న శంకర, ఎక్కడికి బయలుదేరావు? భార్గవ్ మన ఇంటికొచ్చి ఇవాళ పేరెంట్స్ మీటింగ్ ఉంది నాన్న రమ్మని నన్ను పిలిచాడు కదమ్మా, అందుకోసమే బయలుదేరా. భార్గవ్కి ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంటండి, మనం కలిసి వెళ్దాం. బావా, నేను వస్తాను. నేను శివుణ్ణిరా, శివుణ్ణి, పరమేశ్వరుణ్ణిరా, ఆదిశంకరుణ్ణి. శాంతించాలంటే చల్లబడాలే. అభిషేకం జరుపుతున్నాం కదా స్వామి. కాశీ వాసిని, కైలాస నివాసిని. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఏంటి బావగారు, అక్కడంత జరుగుతూ ఉంటే ఇక్కడేం చేస్తున్నారు? ఏం జరిగింది? మీ సాధన మీద నమ్మకంతో నా కొడుకు గొప్ప సంగీత విద్వాంసుడు అన్న కొండంత విశ్వాసంతో ఆ గోకుల కృష్ణ మీద పందెం కాశారు మావయ్య గారు. నన్ను అడగకుండా పందెం కాయడం ఎందుకు? రేపు నన్ను పాడమని బలవంతం చేయడం ఎందుకు? మీకు సంగీతం రాదన్న విషయం మావయ్య గారికి తెలియక. పద్మావతి, మీకు రాదని నాకు తెలుసు. ఆలోచించుకోండి బావగారు. నా విషయం అస్సలు బయటపడదు. అసలు పోటీనే జరగనివ్వను. అన్నయ్య జరగనివని అంటున్నాడు కదా. ఎలా తెలీదు, నేను చూస్తా. చూసుకోపో, చేతనైంది చేసుకో. ప్రియకి పాస్పోర్ట్ రానివ్వను, వచ్చిన ఫ్లైట్ ఎక్కనివ్వను, ఎక్కే లోపల చంపేస్తాను. ఎవరిని చంపుతావు? నాన్నా లేక ప్రియనా? నా కూతురు నేనెందుకు చంపుకుంటానే? దాన్ని కారణమైన నిన్ను చంపుతాను. నన్ను టచ్ చేయడం నీ తరం కాదు. నా ఒంటి మీద చేయి కూడా వేయలేవు. ఎవరిని చూసుకుని నీకు ధైర్యం?
నన్ను బెదిరించడానికి నీకెంత ధైర్యం ఉందో నిన్ను ఎదిరించడానికి కూడా నాకు అంతే ధైర్యం ఉంది. మీరు ఫారెన్ కి ఎలా వెళ్తారో నేను చూస్తాను.